ప్రస్తుతం బెల్లారెట్ సోవరిన్ హిల్లో ఉన్నాము. గోల్డ్కి సంబంధించిన వాటి కావాలంటే ఇవి కూడా పర్చేస్ చేయొచ్చు. గోల్డ్ రష్ ఇక్కడ చిన్న ముక్క దొరికిందా? ఓకే. అంటే బంగారం ముక్క దొరికింది. అప్రాక్సిమేట్లీ దాని వెయిట్ 62 kgs ఉందట. అంటే ఎంత పెద్ద ముక్క దొరికుండాలి. సో అక్కడి నుంచి ఇక్కడ గోల్డ్ రష్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే మనకి ఎలా అయితే అనంతపూర్లో వజ్రకరూర్లో వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి జనాలు వెళ్ళి వెతుక్కోవడం స్టార్ట్ చేశారో, అలాగే చాలామంది ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ బంగారం ముక్కలు వెతుక్కోవడం స్టార్ట్ చేశారట. సో ఇప్పటికి కూడా ఏంటంటే ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఓపెన్లో ఉంటుంది. ఆ డ్యూరేషన్లో మనం వెళ్ళి గోల్డ్ మైనింగ్ అనేది చేసుకోవచ్చు. మైనింగ్ అంటే ఎక్విప్మెంట్స్ తీసుకొని వెళ్ళొచ్చు అని అనుకునేరు, లేదు, జస్ట్ మనం వెళ్ళి కావాల్సిన బంగారాన్ని వెతుక్కోవచ్చు. ఏమైనా దొరికితే ఏం రిస్ట్రిక్షన్స్ లేవు, మనకు కావాల్సింది తెచ్చుకోవచ్చు అన్నమాట. చూద్దాం ఎన్ని బంగారం ముక్కలు దొరుకుతాయో. ఎక్కువ దొరికితే చక్కగా వడ్డానం చేయించేసుకుందాం. ఇక్కడ జస్ట్ గోల్డ్ మైనింగ్ అనే కాదు, గోల్డ్ ఎలా తయారు చేసేవాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ట్రెడిషన్స్ అవి ఎలా ఫాలో అవుతున్నారు, వీటన్నిటికి సంబంధించి మ్యూజియం ఉంది. అండ్ గోల్డ్ ఎలా తయారు చేస్తారు, ఎలా డిగ్ చేస్తారు, వీటికి సంబంధించిన షో కూడా వేస్తారట. ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. ఆన్లైన్లో చూస్తే $45, డైరెక్ట్గా వచ్చుకుంటే $49 ఉంది. నేను ఒక యాప్ యూస్ చేశాను, దానివల్ల కొంచెం డిస్కౌంట్ వచ్చింది. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. వాళ్ళకి ఏమన్నా కావాలంటే కూడా కొనుక్కోవడానికి ఇక్కడ ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ ఇలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. అంటే మనం ఇండియాలో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాయి చూసారా, అలాగా. అండ్ ఇవి గోల్డ్కి సంబంధించిన వాటి కావాలంటే ఇవి కూడా పర్చేస్ చేయొచ్చు. సి పెన్ లోపల గోల్డ్ స్టోర్ చేసి ఇచ్చారు. ఇలా గిఫ్ట్స్ ఇవ్వచ్చట. ఇదైతే చాలా బాగుంది. సో మనం మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ బంగారం తవ్వుకోవడమే కాకుండా ఇంతకు ముందు నుంచి మైన్స్ అవి ఎలా డెవలప్ చేశారు, అప్పట్లో కల్చర్ ఎలా ఉండేది, మనుషులు ఎలా ఉండేవాళ్ళు అని చెప్పేసి డిస్ప్లే ఇస్తున్నారు. దాదాపు ఒక అరగంట స్పీచ్ ఇచ్చిన తర్వాత ఈ అన్నయ్య జస్ట్ గన్ను కాల్చాడు అనమాట. అదే ఇక్కడ స్పెషాలిటీ. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ హౌసెస్ ఇవన్నీ ఇంతకు ముందు కట్టినవట. అప్పట్లో ఉన్నవి అలాగే ఉంచేశారు, ఇవి డిస్ప్లేకి పెట్టారనమాట. అండ్ ఇక్కడ నాకు ఒక నచ్చిన విషయం ఏంటంటే ఏజ్డ్ పీపుల్ అండ్ ఆటిజం ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వర్క్లో ఉంచారనమాట, గైడ్స్ లాగా. నాకు అదొకటి బాగా నచ్చింది. ఫైనల్గా మనం మైనింగ్ చేసే ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చాలామంది ఆ బొచ్చలు పట్టుకొని ట్రై చేస్తున్నారు అనమాట, గోల్డ్ దొరుకుతుందేమో అని. అండ్ ఇక్కడ ఈ గుర్రం స్వారీ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్, బట్ ఎక్స్ట్రా పే చేయాలి. గోల్డ్ వెతుక్కోవడానికి ట్రై చేసే ముందు అసలు రెడ్ హిల్ మైనింగ్ కంపెనీ వాళ్ళు ఎలా మైనింగ్ చేసేవాళ్ళు అనేది చూపిస్తారనమాట. ఫస్ట్ టైం ఆ నడ్జెట్ ఎలా దొరికింది అనేసి అది చూడ్డానికి వెళ్ళిపోదాం. మైనింగ్ అనేది అండర్ గ్రౌండ్లో చేస్తారు కాబట్టి కంప్లీట్గా చీకటిగా ఉంది. అండ్ వాళ్ళు లైట్స్ అరేంజ్ చేశారు. అప్పట్లో లైట్స్ కూడా లేవట, కాగడాలు పెట్టుకునేవాళ్ళట. అండ్ ఈ ప్లేస్ చూసారా ఎంత నేరోగా ఉందో. ఒక మనిషి వెళ్తే ఇంకొక మనిషి పైకి రావడం కష్టం, అలా ఉంది ప్లేస్. అండ్ డెప్త్కి వెళ్ళే కొద్దీ ప్రెషర్ ఎక్కువయ్యి ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తగ్గుతున్నాయి అన్నమాట. మొత్తానికి మైనింగ్ జరిగిన ప్లేస్కి రీచ్ అయ్యాం. ఇదంతా అప్పట్లో మైనింగ్ ఎలా చేశారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనే దానికి ఒక విజువల్ అన్నమాట. ఎంత బాగా ఉంది చూసారా వాళ్ళు అరేంజ్ చేయడం అదంతా. సో ఇలా వచ్చి అంత చీకట్లో వెతకడం స్టార్ట్ చేశారట. అండ్ తవ్వినప్పుడైతే ఫస్ట్ వాటర్ తప్ప ఇంకేం లేదు, తర్వాత వాటర్ నుంచే బంగారం అనేది బయటపడిందని చెప్పారు. సో ఇదంతా వీడియో త్రూ డెపిక్ట్ చేశారు. చాలా బాగుంది, చూడటానికి కూడా రియల్గా అనిపించింది.
bloody water. Filthy slush. Never ending. Look at it. Life. It's so cold. I know it. I know it. It is. There it bloody is! There it is! Look at it! It's a miracle! A bloody miracle! Boys! Boys, come quick! నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, అంటే అప్పట్లో ఉన్న వాళ్ళ వేషధారణలోనే ఉండి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి ప్లే చేస్తున్నారనమాట. చాలా బాగున్నారు వాళ్ళు చూడడానికి కూడా. ఇలా మనకి గుర్రం బగ్గీలో కూడా తీసుకెళ్తారు అనమాట. జట్కా బండి అంటారు కదా, దానిలో తీసుకెళ్తారు. బట్ దీనికి కూడా ఏదో ఎక్స్ట్రా ఛార్జ్ అనేది పే చేయాలి. బట్ ఈ గుర్రాలు అయితే చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. ఆ కాలంలో ఆస్ట్రేలియా ఫైనల్లీ
మీకు ఎంత వెయిట్ తూగితే అంత తగ్గిపోయింది, అందుకనే కింద వేసాను. పక్కన సైడ్లో ముట్టుకోకు, కాలు తీయాలి. అదే అలా తీస్తే కోర్ మీద ఫోకస్ చేస్తే వెయిట్ తగ్గింది అంటే నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ గోల్డ్ మైన్ టూర్ అని చెప్పేసి పెట్టారు, దానికి కూడా ఎక్స్ట్రా ఏదో టికెట్ తీసుకుంటే ఇంకొక అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళి మైనింగ్ చూపించి తీసుకొస్తారట. బట్ మేమైతే వెళ్ళలేదు. ఇందాక బ్లాక్ స్మిత్ ఎలాగైతే పనిముట్లు తయారు చేయడం చూపించారో అలాగే ఈయన గోల్డ్ స్మిత్ అనమాట. అంటే బంగారం ఎలా కరిగించి బిస్కెట్స్ లాగా తయారు చేస్తారని చెప్పి ఒక డిస్ప్లే. ఇక్కడ కొన్ని గాడిదలు ఉన్నాయి. ఆఫ్టర్నూన్ కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఈ పైనుంచి మొత్తం గోల్డ్ మైన్ స్పేస్ అంతా కనిపిస్తుందట. ఎక్కడెక్కడ ఏమేమి వర్క్స్ చేస్తారో బోర్డ్స్ పెట్టి నీట్గా రాసి ఉంచారు. ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పారనమాట. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్వేర్ ఎల్స్, వెళ్ళి గోల్డ్ వెతుక్కోవాలి, ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికి వచ్చేసాను. చిన్నప్పుడు మా బాబాయ్ నేషనల్ జియోగ్రఫీ ఛానల్ పెట్టేవాళ్ళు. అందులో గోల్డ్ రష్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఆస్ట్రేలియాలో ఉన్న గోల్డ్ మైన్స్ గురించి. సో అప్పటి నుంచి నిజంగా అలాంటివి ఉంటాయా అని చాలా ఇంట్రెస్ట్ ఉండే నాకు. మేబీ ఈరోజు ఆ కళ నెరవేరుతుందేమో చూద్దాం. సో అందరూ ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్న పోర్షన్ ఆఫ్ ద వీడియో గోల్డ్ వెతుక్కునే ప్రాసెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. పక్కన ఉన్న పర్సన్ ఇక్కడ వర్క్ చేసే ఆయన గోల్డ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అంటే ఆ ఇసుకలోంచి గోల్డ్ ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అనేది నాకు డిస్ప్లే చూపిస్తున్నారు. అంటే మామూలుగా ఎవరిదానో వాళ్ళు ఆ ప్లేట్స్ పట్టుకొని వెళ్ళి ట్రై చేస్తున్నారు. బట్ చాలామందికి రావట్లేదు, మ్యాక్సిమం పీపుల్కి. నాకు ఎలా చేయాలి ఏంటి తెలియదు కాబట్టి డైరెక్ట్గా ఎందుకు ఊరికే టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా వెతకాలి నాకు చెప్తారా అంటే ఆయన డెమోలాగా చూపిస్తున్నారనమాట. ఫస్ట్ ప్లేట్లోకి అక్కడి నుంచి పారతో ఇసుక వేసుకొని దాన్ని చిన్నగా వాటర్లో ముంచి లేపుతూ ఉంటే బంగారం అనేది ఎక్కువ వెయిట్ ఉంటుంది కాబట్టి అది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుందట. అంటే ఇప్పుడు ఆ ప్లేట్లో ఏదైతే లోయర్ సర్ఫేస్ ఉందో ఆ లోయర్ సర్ఫేస్లోకి గోల్డ్ వెళ్ళిపోయి రాళ్ళు ఇసుక మాత్రం పైన తేలుతాయి. సో ఫస్ట్ నీళ్ళలో ముంచి అలా లేపుతూ ఉండడం వల్ల రాళ్ళు అనేవి నీళ్ళలోకి పడిపోతాయి. ఆ తర్వాత ఇసుక మిగులుతుంది. ఆ ఇసుకను కూడా కొద్దిసేపు అంటే ఇసుక కూడా వాటర్లోకి వెళ్ళిపోయినాక అడుగున గోల్డ్ ఫ్లేక్స్ ఆర్ గోల్డ్ నగ్గెట్స్ అనేవి కనిపిస్తాయట. సో ప్లేట్ని ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే ఒక కార్నర్ ఆఫ్ ద ప్లేస్లో గోల్డ్ అనేది వచ్చి నిలుస్తుంది అని చెప్పారు. ఆయన అప్పటి వరకు కలెక్ట్ చేసిన బాటిల్ కూడా చూపించారనమాట. నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పటిదాకా గోల్డ్ ఎలా కరిగిస్తారు ఇవన్నీ మనకి ఇండియాలో ఆల్రెడీ నేను చాలాసార్లు చూశాను గోల్డ్ స్మిత్ దగ్గర. బట్ నిజంగా గోల్డ్ మైన్కి వెళ్ళి మనం గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయడము ఆర్ తవ్వుకోవడం అనేది మైనింగ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ ఇంట్రెస్టెడ్. ఏం జరుగుతుంది ఎందుకైనా? గోల్డ్ రష్. గోల్డ్ రష్ ఇక్కడ చిన్న ముక్క దొరికిందా? ఓకే సూపర్. సో ఇలాగా బాటిల్ అంతా గోల్డ్. వైలా ఇది అంటారు కదా, వన్ వైల్ ఇందులో ఇవా. ఆ బాటిల్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు, $1 దాని వాల్యూ. పడిందా? ఏం చేస్తున్నారు మేడం? 2 days తపాలాలు వేసుకుని గోల్డ్ ఎత్తుక్కుంటున్నారా మేడం? చెప్పండి మేడం. వెల్లారెట్ అని గోల్డ్ మైన్ ఉంది. ఎంత కావాలంటే అంత తవ్వుకోవచ్చా మేడం? అంటే
కాకపోతే అందరూ రాళ్ళు దొరుకుతాయేమో అని ఎదుగుతున్నారు. అప్పులు ఏం లేవు, అదేదో డస్ట్ లాగా గోల్డ్ డస్ట్ దొరుకుతుంది, రాళ్ళు అయితే కాదు. అందరూ పాపం బొచ్చులేసుకొని రాళ్ళు ఏరుకుంటున్నారు కానీ ఆ రాళ్ళల్లో దొరకట్లేదని డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. మీరు తెలియని వాళ్ళు కాబట్టి ఇప్పటికే బోల్ అంతా గోల్డ్. అదిగో చూసారుగా, మొత్తానికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 క్లోజింగ్ టైం అయ్యేదాకా వెతికితే అంత దొరికిందనమాట. ఐఎమ్ సో లక్కీ అని అనిపించింది. ఇదే ఫస్ట్ టైం కాబట్టి అండ్ అదొక గుర్తుగా కూడా ఉంటుందని అనుకుంటున్నాను. చాంద్ నజర్ ఆయా देखो चांद आया चांद नजर आया ఆల్రెడీ పైకి వెళ్ళిపోయాను కదా, పోయింది. ఓకే.